ఓకే. మరి అంటే దీంతో పాటు అంటే నిన్న చూసుకుంటే గనుల శాఖలకు సంబంధించి కొన్ని వేల కోట్లు తారుమారయ్యాయి. అప్పటి ప్రభుత్వానికి ఎలా అధికారులు కొమ్ము కాశారు అనేది చూడడము. దాంతో పాటు అంటే సీక్రెట్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని లీక్ చేస్తే ఉన్న అధికారులు పారిపోయి ఎక్కడో ఉంటే మళ్ళీ వాళ్ళను దొరకబట్టి తీసుకొని వచ్చేసి చేస్తుంటే అంటే ఇంకా కూడా గత ప్రభుత్వానికి చెందిన వాళ్ళకు కొమ్ము కాస్తున్న అధికారులు ఇంకా ఉన్నారు. దానికి విషయంలో కొంత ఏంటిది ఇప్పుడే కాదు అంటూ ఆలస్యం చేస్తున్నారు. దానివల్ల నష్టం జరుగుతుందని ఇంకొక వాదన వినిపిస్తుంది. మరి ఈ విషయానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ఉంటుందని అనుకోవాలి? డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డిని తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు. ఆయన ఎక్కడో ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఆయన తలదాచుకున్నాడు, సెల్ ఫోన్స్ కూడా ఆఫ్ చేసేసాడు. తర్వాత ఆయనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో హైదరాబాద్ రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన అదుపులోకి తీసుకున్నారు. సార్ దీని కేసు పూర్వపరాలు చూస్తే ఈ గనుల శాఖ ఎండిగా ఉన్నప్పుడు అయాచితంగా లబ్ధి చేకూర్చారు. స్టేట్ గవర్నమెంట్ ఖజానాకు రావాల్సినటువంటి సొమ్ముని రానివ్వకుండా చేశారు. అలాగే ఇష్టం వచ్చినట్టు గనుల్ని కట్టబెట్టడం, ఇసుక డ్రెడ్జింగ్కి సంబంధించిన కాంట్రాక్టులు వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ చేసి దాదాపుగా 2,560 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి అంశం. అయితే ఇది ఒక్కళ్ళకి సంబంధించినది కాదు, కేవలం ఈ వెంకటరెడ్డి అనో లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు ఏవైతే మనం చెప్పుకుంటాం వీళ్ళకే కాదు, మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఇప్పటికీ ఇంకా పాత వాసనలు, ఆ 5 ఏళ్ల పాటు వాళ్ళు పనిచేసినటువంటి పనితీరు, ఆ పాత వాసనలు ఇంకా పోలేదు అధికారుల్లో కూడా. అది చిన్న స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు. ఎందుకంటే మొన్న మధ్యన మనం చూసాం విజయవాడ వరదలు వచ్చినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేశారో అనేది, ఆ వరద నీళ్లలో వెళ్ళి అక్కడ బాధితుల్ని కలవడం ఇదంతా. అలాగే రిహాబిలిటేషన్కి సంబంధించి వాళ్ళకి పునరావాస చర్యలకు సంబంధించి, అలాగే ఇమ్మీడియట్గా వాళ్ళకి అక్కడ ఫుడ్ కానీ ఇతరత్ర ఇవి ఏర్పాట్లకు సంబంధించి చర్యలు తీసుకుంటే కింద పనిచేసేటువంటి అధికారులు కొంతమంది ఆ మొత్తం ఆ ఫుడ్ ప్యాకెట్స్ని కానీ ఇచ్చినటువంటి సామాన్ అంతా కూడా వ్యర్థమయ్యేలాగా చేసి రోడ్డు మీద ఇష్టారీతిన పడేసి ప్రజలకు అందనివ్వకుండా చేసి ఈ ప్రభుత్వం మీద మచ్చపడేలాగా వాళ్ళు పనిచేశారు. అఫ్కోర్స్ దాన్ని ఇమ్మీడియట్గా ఒక 24 అవర్స్లో రెక్టిఫై చేసుకోవడం జరిగింది. అందరికీ క్లియర్ కట్ హెచ్చరికలు జారీ చేసి ఒక యుద్ధంలాగా అయితే పనిచేశారు. సో అధికారుల్లో ఇంకా మార్పు అనేది 100% అయితే డెఫినెట్గా రాలేదు. గత 5 ఏళ్లలో మన్నెవడు అడిగాళ్లే, వాళ్ళు ఏదో చెప్తే చేసేసాం కాబట్టి మన్నెవడు పట్టించుకోడు, లేదు వచ్చే 30 ఏళ్ళు కూడా అధికారంలో వీళ్ళే ఉంటారు అని చెప్పి వైసీపీకి పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగ సంఘాల నేత వెంకటరామరెడ్డి కావచ్చు, లేదంటే ఇప్పుడు ఎండి గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి కావచ్చు, లేదంటే ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఇలాగ ప్రతి వ్యవస్థలోనూ కూడా పాతవాసనలు ఇంకా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి హెచ్చరికలతో పాటుగా యాక్షన్ ఎలా ఉండబోతోంది అనేది ఆల్రెడీ చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ముందస్తు బెయిల్ కావాలి, ఇందులో చర్యలు తీసుకోకుండా మమ్మల్ని కాపాడండి అంటూ కోర్టులకు వెళ్తున్నారు. సో కోర్టుల్లో కూడా వాళ్ళకి చొక్కెదురవుతోంది. చాలా సందర్భాల్లో మీరు చేసిన తప్పుకి ప్రభుత్వానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే, ఇచ్చిన తర్వాత చర్యలు ఎలా ఉంటాయనేది వాళ్ళు చెప్తారు. అప్పటి వరకు మీరు ముందస్తు బెయిల్ అని ఇంకోటని తీసుకోవడానికి ఇందులో ఏం లేదని తిప్పి పంపుతున్నటువంటి సంఘటనలు కూడా మన స్టేట్లో చూస్తున్నాం ఈ విషయాల్లో ప్రత్యేకంగా. సో అందరికీ శిక్షలు అయితే ఖచ్చితంగా పడతాయి. వారి నేరం ఎంత తీవ్రమైంది అనేది ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత, అలాగే తప్పుడు కేసులు ఏవైతే పెట్టారో వాటికి సంబంధించి కూడా గతంలో పనిచేసినటువంటి ఈ కొల్లి రఘురామరెడ్డి లాంటి అధికారులు ఇలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తొందరలోనే ఉండబోతున్నాయనేది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. ఓకే, ఇంకో 2 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఏపీలో ఇన్వెస్ట్మెంట్స్, దాని